హాయ్ బ్రో, ఏం తింటున్నావు? ఫిష్ ప్లస్ కర్డ్ రైస్. అరే ఫిష్ ప్లస్ కర్డా? ఇంకా బ్రతికే ఉంటావారా? ఎందుకురా పాయిజన్ కలిపినట్టు బిల్డప్ ఇస్తున్నావు? మా అమ్మమ్మ చెప్పింది ఫిష్కి కర్డ్ కలిస్తే వైట్ ప్యాచెస్, కోల్డ్, లూజ్ మోషన్స్, డైరెక్ట్ హాస్పిటల్ అంట. ఓకే, సైన్స్ చెప్పమంటావా లేక అమ్మమ్మ వాట్సాప్ యూనివర్సిటీ ఫాలో అవుతావా? సైన్సా? ఫిష్కి కర్డ్కి ఫైట్ ఉందా? లేదురా బాబు, ఫ్రెష్ ఫిష్ ఫ్రెష్ కర్డ్ అయితే ప్రాబ్లం ఏం లేదు. డైలీ లక్షల మంది ఫిష్ కర్రీ ప్లస్ కర్డ్ రైస్ తింటున్నారు, స్టిల్ రీల్ చూస్తున్నారు. మరి మా అమ్మమ్మ ఎందుకు అలా చెప్పిండొచ్చు? ఓకే, వాళ్ళ వర్షన్ కూడా చెప్తా విను. అకార్డింగ్ టు ఆయుర్వేదిక్ సైన్స్, ఫిష్ అండ్ కర్డ్ కాంబినేషన్ రికమెండ్ చేయరు. దీన్ని విరుద్ధ ఆహారం అంటారు. అంటే ఇన్కంపాటబుల్ ఫుడ్ కాంబినేషన్. ఫిష్ హీటింగ్ నేచర్లో ఉంటుంది, కర్డ్ హెవీ అండ్ సోర్ నేచర్లో ఉంటుంది. ఇవి రెండు కలిసి తింటే మన డైజెస్టివ్ ఫైర్ అగ్ని వీక్ అవుతుంది. అగ్ని వీక్ అయ్యాక ప్రాపర్ డైజెషన్ జరగదు. అప్పుడు ఆమా అనే అన్డైజెస్టెడ్ టాక్సిన్ బాడీలో ఫామ్ అవుతుంది. ఈ ఆమా వల్ల స్లోగా ఇండైజెషన్, గ్యాస్, స్కిన్ ప్రాబ్లమ్స్, కోల్డ్, మ్యూకస్ ఇష్యూస్ రావచ్చు. ఆయుర్వేద ఇది ఇన్స్టెంట్ పాయిజన్ అని చెప్పదు, కానీ రెగ్యులర్గా ఫిష్ ప్లస్ కర్డ్ టుగెదర్ తినడం రికమెండ్ చేయదు. ఒకేషనల్గా తింటే అందరికీ ప్రాబ్లం రాకపోవచ్చు. అది మన డైజెషన్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బెటర్ డైజెషన్ కోసం ఫిష్ అండ్ కర్డ్ని సేమ్ మీల్లో అవాయిడ్ చేయడం మంచిది అని ఆయుర్వేదిక్ సైన్స్లో చెప్తుందిరా. ఓ అలానా? మరి ఇందాకేమో ఫిష్ తింటే ఏం కాదని చెప్పావు కదరా. మరి ఈ ఆయుర్వేదిక్ సైన్స్ ఏమో ఇలా చెప్తుంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ రా మరి? అక్కడికే వస్తున్నా, చాలా మంచి క్వశ్చన్ అడిగావు. మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేదిక్ సైన్స్ అయినా రెండు చెప్పేది ఒకే విషయం. మన డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే ఏ ఫుడ్ అయినా తినొచ్చు. ఈ ఆయుర్వేదిక్లో చెప్పేది కూడా అందరికీ జరుగుతుందని కాదు, ఎవరికైనా డైజెస్టివ్ సిస్టమ్ అనేది వీక్ ఉన్న వాళ్ళకి జరగవచ్చని ఆయుర్వేదిక్ సిస్టమ్ ఇలా చెప్తుంది. ఓ, నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రెంగ్త్ ప్లస్ ఇండివిజువల్ టాలరెన్స్ అనేది చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ రైట్. మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శైలతాస్ న్యూట్రివెల్. నో మిత్స్, ఓన్లీ న్యూట్రిషన్ సైన్స్.